హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు వ్యూమా లెర్నింగ్స్. ఈ వీడియో ద్వారా మీకు ప్రీవియస్ బిట్స్ మ్యాథ్స్ టెట్ అండ్ డిఎస్సిలో టాప్ 5 క్వశ్చన్స్ తీసుకొని ప్రాబ్లమ్స్ ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. ఇప్పటి నుంచి టాప్ 5 క్వశ్చన్స్ మ్యాథ్స్ వీక్లీ 2 వీడియోస్ అనేది మీకు అందివ్వడం జరుగుతుంది. ఓకే ఫ్రెండ్స్, అలాగే మీరు ఒక చిన్న లైక్ చేయండి, అలాగే షేర్ చేయండి మీ ఫ్రెండ్స్కు. మీకు ఇలాంటి మరిన్ని వీడియోస్ అనేది నాకు కూడా చేయాలి అని ఇంట్రెస్ట్ అనేది వస్తుందండి. మీరు లైక్ చేయడం వలన అలాగే ఇంకా కొంతమందికి రీచ్ అవుతుంది, మీ ఫ్రెండ్స్ కూడా చదువుకుంటారు. ఓకే, లెట్స్ స్టార్ట్. ఫస్ట్ క్వశ్చన్, ఏ సమ్ ఆఫ్ మనీ ఇన్వెస్టెడ్ వాస్ కాంపౌండెడ్ యాన్యువల్లీ. The amount of interest in 2 successive years are 2700 and 2880. Then the rate of interest is. ఇక్కడ మీరు ఆన్సర్ అనేది స్టెప్ బై స్టెప్గా చూడండి. ఓకే, ఇక్కడ డిఫరెన్స్ అనేది మేము ఫస్ట్ ఆఫ్ ఆల్ క్యాలిక్యులేట్ చేసుకోవాలి. డిఫరెన్స్ బిట్వీన్ ద కాంపౌండ్ ఇంట్రెస్ట్ ఆఫ్ 2 successive years, right? 2 successive years is equal to rupees 2880 minus 2700. ఇవి రెండు మీరు చేయండి. ఇక్కడ వచ్చేసి 180 రూపీస్ అనేది మనకు ఇంట్రెస్ట్ అనేది వస్తుంది. ఓకే, కాంపౌండ్ ఇంట్రెస్ట్. దీన్ని 1 year ఇంట్రెస్ట్ ఆన్ 2700 రూపీస్కు 180 రూపీస్ అనేది ఇంట్రెస్ట్. ఓకే, మనము రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ అనేది కనుక్కోవాలి అని ఇచ్చారు. రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఈజ్ ఈక్వల్ టు, మీకు ఆల్రెడీ తెలుసు, సింపుల్ ఇంట్రెస్ట్ ఈజ్ ఈక్వల్ టు PTR బై 100 అని తెలుసు కదా. అదే ఫార్ములా అనేది తీసుకుని మీరు ఐ అనేది ఐడెంటిఫై చేయండి. ఓకే, ఇక్కడ ఐ కదా, ఇది సింపుల్ ఇంట్రెస్ట్ ఈజ్ నథింగ్ బట్ ఐ ఇంటూ 100 బై PT. ఓకే, ఇక్కడ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ అనేది ఇక్కడికి వెళ్ళిపోతుంది. ఓకే, ఐ ఇంటూ 100, ఐ వచ్చేసి 180 ఇంటూ 100 బై పి వచ్చేసి 2700 ఇంటూ టైం వచ్చేసి 1. ఓకే, ఇక్కడ 2 zeros క్యాన్సిల్. నెక్స్ట్ 9 టేబుల్, 9 3s are, ఓకే, 9 2 zeros are, రైట్, 20/3. ఓకే, దీన్ని డివిజన్ చేసినట్లయితే మనకు 6/2/3 అనేది ఆన్సర్ అనేది వస్తుంది. ఓకే, 6/2/3 ఈజ్ ఆప్షన్ C is correct. Okay, second question, the work done by x minus 3 men in 2x plus 1 days and work done by 2x plus 1 man in x plus 4 days is in the ratio 3:10. Then the value of x is. Okay, ఇక్కడ వర్క్ డన్ అనేది క్వశ్చన్ ఇచ్చారండి, వర్క్ మ్యాన్ డేస్. ఓకే, మీరు వర్క్ డన్ ఇన్ 1 day బై వర్క్ డన్ ఇన్ 2 days అనేది తీసుకున్నట్లయితే రేషియో అనేది 3/10 ఇచ్చారు. ఓకే, 3:10 ఈజ్ నథింగ్ బట్ 3/10. ఓకే, ఇక్కడ మనకు ఎక్స్ మైనస్ 3 men ఇంటూ డేస్ 2x ప్లస్ 1. ఓకే, ఇక్కడ మీరు y అనుకోండి. ఓకే, అంటే హవర్స్లో, మెన్ డేస్ హవర్స్. ఓకే, 2x ప్లస్ 1 men ఇంటూ ఎక్స్ ప్లస్ 4 ఇంటూ వై. ఓకే, మీరు ఇది క్యాన్సిలేషన్ అనేది చేయండి ఇక్కడ. ఓకే, 2x ప్లస్ 1 2x ప్లస్ 1 క్యాన్సిల్. ఓకే, వై క్యాన్సిల్. 3/10 ఈజ్ ఈక్వల్ టు, ఇక్కడ y పెట్టుకున్నా పెట్టకపోయినా ఓకే అండి. ఓకే, ఇన్ కేస్ మాకు హవర్స్లో ఇచ్చినట్లయితే ఇక్కడ y వాల్యూ అనేది చేంజెస్ అవుతాయి. ఓకే, ఎక్స్ మైనస్ 3/x ప్లస్ 4, ఇది క్రాస్ మల్టిప్లై చేసుకోండి. 3 ఇంటూ ఎక్స్ ప్లస్ 4 ఈజ్ ఈక్వల్ టు 10 ఇంటూ ఎక్స్ మైనస్ 3. ఓకే, 3x ప్లస్ 12 ఈజ్ ఈక్వల్ టు 10x మైనస్ 30. 10x, ఓకే, 10x మైనస్ 3x ఈజ్ ఈక్వల్ టు 12 ప్లస్ 30. ఓకే, 7x ఈజ్ ఈక్వల్ టు 42. x is equal to 42/7. okay, then x value is 6. okay, 7 1s are 7, 6 are, okay, 6. Option B is correct.
మీరు ఇది ఈజీగా చేసుకోవాలి అంటే డైరెక్ట్గా మీరు రేషియో ఈజ్ ఈక్వల్ టు ఇవి రెండు మల్టిప్లై చేయండి. క్యాన్సిలేషన్ అనేది చేసినట్లయితే మీకు ఈజీగా ఉంటుంది. ఇక్కడ స్టెప్ బై స్టెప్ అనేది చెప్పడం జరిగింది, ఎందుకంటే నేను ఎక్స్ప్లెనేషన్ అనేది అందరికీ అర్థమయ్యే విధంగా చెప్తున్నాను. ఓకే, లెంతీ అని అనుకోవద్దండి, స్కిప్ చేయొద్దండి. థర్డ్ క్వశ్చన్, a shopkeeper offers a discount of 20% on all the items and makes a profit of 12%. Then the cost price of an article of its market price is 2800 rupees. Okay, ఇక్కడ మనకు కాస్ట్ ప్రైస్ ఆఫ్ అన్ ఆర్టికల్ అనేది ఎంత అని క్వశ్చన్ ఇచ్చారండి. ఓకే, ఆన్సర్ అనేది మేము కాస్ట్ ప్రైస్ అనేది ఐడెంటిఫై చేయాలి. ఓకే, ఇక్కడ మార్కెట్ ప్రైస్ ఈజ్ నథింగ్ బట్ మార్కెట్ ప్రైస్, రైట్? మార్కెట్ ప్రైస్ ఈజ్ ఈక్వల్ టు 2800 రూపీస్, రైట్? డిస్కౌంట్ ఈజ్ ఈక్వల్ టు 20%. ఓకే, ఇక్కడ దీని నుండి మనకు డిస్కౌంట్ కాస్ట్ అనేది ఫైండ్ అవుట్ చేయాలి. డిస్కౌంట్ కాస్ట్ ఈజ్ ఈక్వల్ టు 20/100 ఇంటూ 2800. ఓకే, ఇక్కడ క్యాన్సిల్ చేయండి. ఓకే, ఇక్కడ వచ్చేసి మనం మల్టిప్లై చేసినట్లయితే 28 into 20 560 రూపీస్ ఈజ్ డిస్కౌంట్ కాస్ట్. ఓకే, నెక్స్ట్ ప్రాఫిట్ పర్సంటేజ్ అనేది ఆల్రెడీ వాళ్ళు ఇచ్చారు, రైట్? ప్రాఫిట్ పర్సంటేజ్ ఈజ్ 12%, రైట్? సెల్లింగ్ ప్రైస్, ఇప్పుడు సెల్లింగ్ ప్రైస్ అనేది మార్క్డ్ ప్రైస్ మైనస్ డిస్కౌంట్ కాస్ట్ అనేది ఇవి రెండు మైనస్ చేస్తే మనకు సెల్లింగ్ ప్రైస్ అనేది వస్తుంది. మార్కెట్ ప్రైస్ మైనస్ డిస్కౌంట్ కాస్ట్, దట్ ఈస్ ఈక్వల్ టు 2800 మైనస్ 560 రూపీస్. ఓకే, మనకు 2240 రూపీస్ అనేది సెల్లింగ్ ప్రైస్ అనేది వస్తుంది. ఓకే, మనం ఇప్పుడు దీని నుండి ఓకే ఇవి రెండింటి నుండి మనకు కాస్ట్ ప్రైస్ అనేది ఐడెంటిఫై చేయాలి. కాస్ట్ ప్రైస్ అనేది ప్రాఫిట్ వచ్చినప్పుడు లాస్ వచ్చినప్పుడు మీకు 2 ఫార్ములాస్ అనేవి ఉన్నాయి. ఇక్కడ ప్రాఫిట్ వచ్చినప్పుడు చూడండి, కాస్ట్ ప్రైస్ ఇజ్ ఈక్వల్ టు 100/100 ప్లస్ ప్రాఫిట్ పర్సంటేజ్ ఇంటూ ఎస్పి. ఇక్కడ ప్రాఫిట్ వచ్చినప్పుడు ఇది తీసుకోవాలి, లాస్ వచ్చినప్పుడు 100 మైనస్ లాస్ పర్సంటేజ్ అనేది తీసుకోవాలి. ఓకే, 100/100 ప్రాఫిట్ పర్సంటేజ్ ఈజ్ 12 ఇంటూ ఎస్పి ఈజ్ 2240. ఓకే, 100/112 into 2240, రైట్? 2240. ఇక్కడ మీరు క్యాన్సిలేషన్ చేయొచ్చు. ఓకే, 112 1s 112 2s. ఓకే, ఇక్కడ చూడండి 2 zeros అనేది ఇక్కడ ఉన్నాయి. ఓకే, 20 into 100 2000 రూపీస్ ఈజ్ కాస్ట్ ప్రైస్. కాస్ట్ ప్రైస్ ఈజ్ rupees 2000, right? This is answer. Option D is correct. Fourth question. A train traveled from station A to B at a speed of 100 km per hour and returned at a speed of 150 km per hour. Then the average speed of the train is. Okay, ఇక్కడ సేమ్ స్పీడ్తో అనేది వెళ్ళటం లేదు, సేమ్ డైరెక్షన్లో అనేది రిటర్న్ అనేది వస్తుంది, రైట్? ఇక్కడ చూడండి, A to B, రైట్? B to A. ఓకే, ఇక్కడ యావరేజ్ స్పీడ్ అనేది మనం కనుక్కోవాలి. యావరేజ్ స్పీడ్ ఫార్ములా అనేది ఉంది 2 into స్పీడ్ 1 into స్పీడ్ 2 by స్పీడ్ 1 ప్లస్ స్పీడ్ 2. ఓకే, సబ్స్టిట్యూట్ చేయండి, మీకు కరెక్ట్ అనేది ఆన్సర్ వస్తుంది. 2 into స్పీడ్ 1 ఈజ్ 100 km per hour, స్పీడ్ 2 ఈజ్ 150 km per hour. 100 plus 150. 2 into 100 into 150 by 250. Okay, 0 0 cancel. Okay, 5 5s 5 3s. Okay, 5 1s 5 2 zeros. ఓకే, నేను సింప్లిఫికేషన్ కూడా సింపుల్గా చెప్తున్నాను. ఓకే, 2 into 20 60, 60 into 3 120 km per hour is answer. Option D is correct. Okay, average speed is 120 km per hour. Fifth question, the polynomial
x cube minus 6x square plus ax plus b is exactly divisible by x square minus 3x plus 2, then the value of a and b are respectively. ఓకే, మీరు ఇది ఈక్వేషన్ అనేది ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇది తీసుకొని ఎక్స్ వాల్యూ అనేది ఫైండ్ అవుట్ చేసి ఎక్స్ వాల్యూని ఇందులో సబ్స్టిట్యూట్ చేయాలి. అక్కడ నుండి మనకు ఏ వాల్యూ అండ్ బి వాల్యూ అనేది వస్తుంది. ఓకే, ఎక్స్ స్క్వయర్ మైనస్ 3x ప్లస్ 2. ఓకే, దీన్ని ఎలా రాసుకోవచ్చు? ఎక్స్ స్క్వయర్ మైనస్ 2x మైనస్ ఎక్స్ అంటే 3x అనేది అవుతుంది కదా, 2 అనేసి 2. ఓకే, ఇది మల్టిప్లై చేసిన, ఇక్కడ నుండి ఇది మల్టిప్లై చేసిన 2నే రావాలి, ఇక్కడ నుండి ఇది ప్లస్ చేసిన 3 రావాలి. ఓకే, ఇక్కడ చూడండి ఎక్స్ కామన్ తీయండి, ఎక్స్ మైనస్ 2. ఓకే, మైనస్ 1 కామన్ తీయండి, ఎక్స్ మైనస్ 2. ఓకే, ఇక్కడ వాల్యూ వచ్చేసి ఎక్స్ వాల్యూ వచ్చేసి 1, అలాగే ఎక్స్ వాల్యూ వచ్చేసి 2 వాల్యూస్ అనేవి వచ్చాయి. ఓకే, ఇందులో మీరు సబ్స్టిట్యూట్ చేయాలి ఇప్పుడు. ఓకే, ఎక్స్ వాల్యూస్ని ఎక్స్ క్యూబ్ మైనస్ 6x స్క్వేర్ ప్లస్ ఏఎక్స్ ప్లస్ బి. ఓకే, ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 1 అని ఒకసారి సబ్స్టిట్యూట్ చేయండి. 1 క్యూబ్ మైనస్ 6 ఇంటూ 1 స్క్వేర్ ప్లస్ 1 ఇంటూ ఏ ప్లస్ బి ఈజ్ ఈక్వల్ టు 0 అని అనుకున్నట్లయితే 1 మైనస్ 6 ప్లస్ ఏ ప్లస్ బి ఈజ్ ఈక్వల్ టు 0. ఓకే, ఇక్కడ -5 వస్తుంది కదా, అటు సైడ్ తీసుకెళ్ళండి. ఏ ప్లస్ బి ఈజ్ ఈక్వల్ టు 5 అనేది ఫస్ట్ ఈక్వేషన్. ఓకే, అలాగే ఎక్స్ వాల్యూ అనేది 2 అనేది సబ్స్టిట్యూట్ చేయండి. ఇప్పుడు ఎక్స్ వాల్యూ ఈజ్ 2 క్యూబ్ మైనస్ 6 ఇంటూ 2 స్క్వయర్ ప్లస్ 2a ప్లస్ b ఈజ్ ఈక్వల్ టు 0. 2 క్యూబ్ వచ్చేసి 8 వాల్యూ, రైట్? 2 క్యూబ్ ఈజ్ 8 మైనస్ 6 ఇంటూ 4, ఓకే, ప్లస్ 2a ప్లస్ b ఈజ్ ఈక్వల్ టు 0. x మైనస్ 4 6 ఆర్ 6 4 24, రైట్? 24 ప్లస్ 2a ప్లస్ b ఈజ్ ఈక్వల్ టు 0. 2a ప్లస్ b ఈజ్ ఈక్వల్ టు, ఇక్కడ మైనస్ వాల్యూ వస్తుంది కదండి, ఇటు సైడ్ తీసుకెళ్ళినట్లయితే 16 అనేది వస్తుంది. ఓకే, ఆప్షన్ ఫస్ట్ అండ్ సెకండ్ ఈక్వేషన్ నుండి మనము a ప్లస్ b ఈజ్ ఈక్వల్ టు 5, 2a ప్లస్ b ఈజ్ ఈక్వల్ టు 16. ఓకే, ఇది ఈక్వేషన్ అనేది తీసుకోండి. మైనస్ మైనస్, అలాగే ఇక్కడ మైనస్ క్యాన్సిలేషన్ తీసుకోండి. ఇక్కడ వచ్చేసి a ఈజ్ ఈక్వల్ టు 11 అనేది వస్తుంది. ఓకే, ఇక్కడ మైనస్ వస్తుంది, ఇక్కడ మైనస్ వస్తుంది, ఇది క్యాన్సిల్ చేయండి. a ఈజ్ ఈక్వల్ టు 11, రైట్? ఏ వాల్యూ అనేది ఫస్ట్ ఈక్వేషన్లో సబ్స్టిట్యూట్ చేయండి. 11 ప్లస్ b ఈజ్ ఈక్వల్ టు 5, b ఈజ్ ఈక్వల్ టు 5 మైనస్ 11, దట్ ఈజ్ ఈక్వల్ టు -6. ఓకే, అంటే ఏ వాల్యూ ఈజ్ 11, b వాల్యూ ఈజ్ -6. ఆప్షన్ బి ఈజ్ కరెక్ట్. ఓకే అండి, ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మీరు లైక్ చేయండి, షేర్ చేయండి. ఓకే, కీప్ స్మైలింగ్, టేక్ కేర్, బై బై.